ఎస్ఎల్బీసీ టన్నెల్లో 25వ రోజు సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. D1, D2, A5 ఏరియాస్లో కార్మికుల కోసం గాలిస్తున్నారు సిబ్బంది. కెడావర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో రెస్క్యూ చేపట్టారు. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో సాయంతో చర్యలు కొనసాగుతున్నాయి. షావర్స్ సాయంతో మట్టి బురద, టీబీఎం అవశేషాల తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది. గ్యాస్ కట్టర్లతో టీబీఎం అవశేషాలను కట్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 25వ రోజు సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. D1, D2, A5 ఏరియాల్లో కార్మికుల కోసం గాలిస్తున్నారు సిబ్బంది. కెడావర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో రెస్క్యూ చేపట్టారు. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో సాయంతో చర్యలు కొనసాగుతున్నాయి. షావర్స్ సాయంతో మట్టి, బురద, టీబీఎం అవశేషాల తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది. గ్యాస్ కట్టర్లతో టీబీఎం అవశేషాలను కట్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 25వ రోజు సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. D1, D2, A5 ఏరియాల్లో కార్మికుల కోసం గాలిస్తున్నారు సిబ్బంది. కెడావర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో రెస్క్యూ చేపట్టారు. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో సాయంతో చర్యలు కొనసాగుతున్నాయి. షావర్స్ సాయంతో మట్టి, బురద, టీబీఎం అవశేషాల తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది. గ్యాస్ కట్టర్లతో టీబీఎం అవశేషాలను కట్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 25వ రోజు సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. D1, D2, A5 ఏరియాల్లో కార్మికుల కోసం గాలిస్తున్నారు సిబ్బంది. కెడావర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో రెస్క్యూ చేపట్టారు. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో సాయంతో చర్యలు కొనసాగుతున్నాయి. షావర్స్ సాయంతో మట్టి, బురద, టీబీఎం అవశేషాల ప్రక్రియ తొలగింపు ఊపందుకుంది. గ్యాస్ కట్టర్లతో టీబీఎం అవశేషాలను కట్ చేశారు. రెడ్ టన్నెల్ దగ్గర నుంచి అప్డేట్స్ అందించడానికి బాలకృష్ణ లైవ్ లో ఉన్నారు. బాలకృష్ణ, టన్నెల్లో రెస్క్యూ అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ 25వ రోజు చేరుకున్నాయి. ఇప్పటికీ 7గురికి సంబంధించినటువంటి జాడ మాత్రం తెలియరాలేదు. అన్వేషణ మాత్రం నిరంతరంగా కొనసాగుతుంది. రెస్క్యూ బృందాలన్నీ కూడా ఉదయం షిఫ్ట్లో మళ్ళీ రంగంలోకి దిగాయని చెప్పవచ్చు. సింగరేణికి సంబంధించిన టీంని మానిటరింగ్ చేస్తున్నటువంటి GM వైద్యతో పాటు జిల్లా కలెక్టర్ సంతోష్, అట్లాగే ఆర్మీ రెజిమెంట్ కల్నల్గా ఉన్నటువంటి పరీక్షిత్ మెహ్రా అధికారులంతా కూడా ఒకసారి టన్నెల్ లోపలికి ఒక రెస్క్యూ బృందం వెళ్ళేటప్పుడు సమీక్ష నిర్వహించుకుని తర్వాత లోకో ద్వారా లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే రోబోకి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో కాలేదు. టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయి. సో వాటిని అవరోధించడం కోసం అధికారులంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఒకవేళ అది మూమెంట్ స్టార్ట్ అయితే కనుక రోబో ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేయబోతుంది. ఇంకా లోపల ఉన్నటువంటి ఏదైతే నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్కి రోబోకి ఇన్స్టాల్ చేసినటువంటి నెట్వర్క్కి ఒక వ్యత్యాసం ఉంది కాబట్టి సో అది మ్యాచ్ కావడం లేదు. ఆ కోఆర్డినేషన్ సెట్ కాకపోవడం వల్ల రోబో సంబంధించిన ఆపరేషన్ కొంత జాప్యం అవుతుంది, ఆలస్యం అవుతుంది. సో వాటిని రెక్టిఫై చేయడం కోసం అయితే యాన్వీ బృందం అంతా కూడా ప్రయత్నాలు అయితే సాగిస్తుంది. మరోపక్క రెస్క్యూ బృందాలు మాత్రం D1, D2 ఏరియాలో అట్లాగే A5 ఏరియాలో కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా టీబీఎం సంబంధించినటువంటి ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో అది అవశేషాలు దాదాపు 200 మీటర్ల వరకు వెనక్కు కొట్టుకొచ్చిన సందర్భంలో టన్నెల్ లోపల స్ట్రక్ అయినటువంటి ఆ టీబీఎం అవశేషాలన్నింటినీ కూడా గ్యాస్ కట్టర్లు, థర్మల్ కట్టర్ల ద్వారా కట్ చేస్తూ వాటిని పూర్తి స్థాయిలో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు టీబీఎం వెనక పార్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ గ్యాస్ కట్టర్ల ద్వారా తొలగించడం జరిగింది. ఇప్పుడు ఎక్స్కావేటర్, మనం షావర్లుగా చెప్తాం దాన్ని, ఎక్స్కావేటర్లు దాదాపు 3-4 షావర్స్ ఉన్నాయి. అందులో ఆర్మీకి సంబంధించిన బోప్ క్యాట్ కూడా ఉంది. ఇప్పటి వరకు మనం రెస్క్యూ బృందాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కనుక పరిశీలిస్తే కేవలం ఏవైతే టూల్స్ ఉంటాయో వాళ్ళ టూల్స్ ద్వారానే డిగ్గింగ్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఎక్స్కావేటర్లు, షవర్స్ పనిచేస్తున్నాయి కాబట్టి వాటి ద్వారా డిగ్గింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. సో ఏదైతే D1, D2 మధ్య ఉన్నటువంటి గ్యాప్తో పాటు ముఖ్యంగా టీబీఎం బ్యాక్ పార్ట్ నుంచి దాదాపు ఒక 200 మీటర్ల వరకు డిగ్గింగ్ చేయడానికి, లేకపోతే ఆ మట్టిని, బురదను తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిరంతరం అన్వేషణ అయితే కొనసాగుతూ వస్తుంది. ఇప్పటివరకు ఫస్ట్ డెడ్ బాడీ రికవరీ 9 రోజులు గడుస్తుంది. మిగతా 7గురికి సంబంధించినటువంటి ఆశకు కానీ ఆనవాళ్ళు కానీ ఇంకా తెలియరాలేదు. D1 ఏరియాలో అనుమానిస్తున్న విధంగానే ఒక 4గురికి సంబంధించిన అవశేషాలు, D2 ఏరియాలో 3 సంబంధించిన అవశేషాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో కెడావర్ డాగ్స్ను కూడా రిపీటెడ్గా రివిజిట్ చేస్తున్నారు. సో రీకన్ఫర్మేషన్ చేసుకుంటూ ఆ ఏరియాలోనే ఎక్స్కావేషన్, డిగ్గింగ్ వర్క్ అయితే కొనసాగుతుంది. ఓవైపు నీటి ఊట వస్తుంది, బురద వస్తుంది. సో ఉన్నటువంటి బురదను, నీటి ఊటను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ కూడా 2 రోజుల క్రితం వరకు మళ్ళీ స్ట్రక్ అయిపోయింది. సో వాటిని పునరుద్ధరించే పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. ఇక ఒకవేళ రోబో మనకు గనక ఆపరేషన్ స్టార్ట్ అయితే కన్వేయర్ బెల్ట్ ద్వారా వేగంగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. రోబో మనము జనరల్గా మాన్యువల్గా చేసే ప్రయత్నం కన్నా దాదాపు 14 రెట్ల ఎక్కువ ప్రయత్నం ఉంటుంది. సో రెస్క్యూ ఏరియాలో కూడా ఆపరేషన్ చేయడానికి రోబో ఫాస్ట్గా మూవ్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి యాన్వీకి సంబంధించిన టెక్నికల్ టీం అంతా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రమాద స్థలం ఏదైతే ఉందో చాలా నేరో ఏరియా, చాలా తక్కువ
గ్యాప్ ఉంటుంది. దాదాపు కేవలం ఒక 1 feet 1.5 feet ఉన్నటువంటి డిస్టెన్స్ ఉన్న ఏరియాలో ఆ ఏరియాలో పనిచేయాలంటే మరోపక్క టన్నెల్ పై భాగం నుంచి సిమెంట్ సెగ్మెంట్స్ ఉన్న ఏరియాల నుంచి నీటి ఊట వస్తుంది, కింది భాగం నుంచి కూడా నీటి ఊట వస్తుంది. D1 D2లో వస్తున్నటువంటి నీటి వాటర్ మాత్రం ఒక ప్రవాహాన్ని తలపిస్తుందని చెప్పవచ్చు. ఒక సెకండ్ గ్యాప్ వచ్చినా కూడా నీటి ఊట వేగంగా పెరుగుతుంది. సో వచ్చిన నీటిని డీవాటరింగ్ చేస్తున్నారు. మనకు 14 kilometerల మేర టన్నెల్ ఉంటే ఆ టన్నెల్లో ఒకటే ఎగ్జిట్ ఒకటే ఎంట్రీ ఉంది. సో వాటి ద్వారా బయటికి పంపించే ప్రయత్నం డీవాటరింగ్ చేస్తున్నారు. ప్రతి 2.5 kilometerకి ఒక పంప్ స్టేషన్ ఉంది. నిరంతరం కూడా 24 hours కూడా అక్కడ రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి. పర్టికులర్గా జేపీకి సంబంధించిన టీమ్స్ కానీ రాబిన్స్ గ్రూప్కి సంబంధించిన టీం అంతా కూడా అందులో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక టీబీఎం గ్యాస్ కట్టర్లను ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వే అవశేషాలను తొలగించే ప్రయత్నం చేస్తుంటే రెస్క్యూ బృందాలు అందులో ర్యాట్ మైనర్స్, సింగరేణికి సంబంధించిన టీమ్స్, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంటు, ఎస్పీడీసీఎలు, దీంతోపాటు ఎన్జీఆర్ఐ, జిఎస్ఐ ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సిస్మాలకు సంబంధించిన అధికారులు, ఐటీ ప్రొఫెసర్లు కూడా ఏదైతే మనకు ఈ టన్నెల్ పైభాగం ఉందో ఆ పైభాగంలో ఉన్నటువంటి ఏదైనా సెన్సిటివ్ ఏరియాలో ఏదైనా రూఫ్ కొలాప్ కావడానికి ఏదైనా అవకాశం ఉందా, లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందనే యాంగిల్లో కూడా వాటన్నిటిని కూడా అబ్జర్వేషన్ చేస్తూ పక్క సింగరేణి బృందం అయితే మనకు పర్టికులర్గా సింగరేణి మైన్స్లో అండర్ గ్రౌండ్లో చేస్తున్న ఎక్స్కవేషన్ చేస్తున్న సందర్భంలో ఏర్పాటు చేసేటటువంటి వుడ్ సపోర్ట్ ద్వారా వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ అయితే నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఏదైనా అల్జడి కదలిక వచ్చినప్పుడు అవి ఇండికేషన్స్ ఇస్తాయి. సో వాటిని బేస్ చేసుకొని వాటిని అబ్జర్వేషన్ చేస్తూ రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి. ర్యాట్ మైనర్స్ కూడా చాలా క్రూషియల్ రోల్ పోషిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రమాద స్థలంలో వాళ్ళు చేస్తున్నటువంటి కష్టం కానీ వాళ్ళు చేస్తున్నటువంటి రిస్క్ కానీ చాలా ఎక్కువగానే ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా రిజల్ట్స్ కోసం అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు, ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు. ఈ 7 సంబంధించిన అధికారుల కోసం, కార్మికుల కోసం, జాడ కోసం అయితే విశ్వ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అన్వేషణ అయితే సొరంగంలో నిరంతరంగా కొనసాగుతోంది. ఇంకా ఆ ఏరియాలో ప్రమాద స్థలంలో ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ సరే వాటిని లెక్క చేయకుండా రెస్క్యూ బృందాలు అయితే పనిచేస్తున్నాయి. ఇప్పటికీ 25వ రోజు ఇన్ని రోజులుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఏదైనా రిజల్ట్ వస్తుందన్న కొన్ని మాత్రం అధికారులు అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పటికీ కొంత మిషనరీ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఒక రిజల్ట్ మాత్రం కొంచెం వేగంగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగడం లేదు. 7 సంబంధించిన డీటెయిల్స్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి మనోజ్ కుమార్, ఆయన ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, శ్రీనివాస్ ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, ఇద్దరు కూడా ఇంజనీర్లు ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళే. ఇంకొక టెక్నీషియన్ ఆయన జనరేటర్ ఆపరేటర్గా ఉన్నాడు, ఆయన సన్నీ సింగ్ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తి. మిగతా 4 కూడా వాళ్ళంతా కూడా జార్ఖండ్ సంబంధించిన వ్యక్తులు. సందీప్ సాహు, జగతాయక్సు, అనూజ్ సాహు, సంతోష్ సాహు, 4 కూడా జార్ఖండ్ సంబంధించిన వ్యక్తులు. ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. 25 రోజులుగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం అయితే చాలా కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా సహాయ చర్యలు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి. సహాయ చర్యలు ఏదైనా పురోగతి వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఓవర్ టు యూ.